హాయ్ గైస్, వెల్కమ్ టు మూవీ మనిషి. నిన్న నైట్ 9:30కి ప్రీమియర్ షో చూసి ఇప్పుడు రివ్యూ ఇస్తున్నాను. యాక్చువల్గా ఈ మూవీ రివ్యూని టూ పార్ట్స్ లాగా చెప్పాలనుకుంటున్నాను. లైక్ ఫస్ట్ హాఫ్ ఒక రివ్యూ, సెకండ్ హాఫ్ ఒక రివ్యూ. బికాస్ ఐ ఫీల్ ఫస్ట్ హాఫ్ మొత్తం క్రిష్ గారు డైరెక్ట్ చేసిన ఫీలింగ్ ఉంది, అండ్ సెకండ్ హాఫ్ మొత్తం జ్యోతి కృష్ణ గారు డైరెక్ట్ చేసిన ఫీలింగ్ ఉంది. ఈ మూవీ స్టోరీ బ్రీఫ్గా చెప్పాలి అంటే, మన కోహినూర్ డైమండ్ మొఘల్ చేతిలో ఉంటుంది. దాన్ని హరిహర వీరమల్లు ఎలా వెనక్కి తెచ్చాడు, ఈ ప్రాసెస్లో ఆయనకి ఎదురైన ఇబ్బందులు ఏంటి, అలాగే నిధి అగర్వాల్ గారు ప్లే చేసిన పంచమి క్యారెక్టర్ ఎవరు, తనకి మన హరిహర వీరమల్లు ఎలా హెల్ప్ చేశాడు అనేది బేసిక్ స్టోరీ. పైకి స్టోరీ అనేది కోహినూర్ గురించి రన్ అయినా కానీ లోపల థీమ్ మాత్రం, కోర్ పాయింట్ మాత్రం మన సనాతన ధర్మం గురించి ఉంటుంది. లైక్ మొఘల్స్ పాలనలో మన ప్రజలు పడ్డ ఇబ్బందులు ఏంటి, మన సంపదను దోచుకోవడం, మన టెంపుల్స్ ధ్వంసం చేయడం, ఇలా ఆకృత్యాలు చేస్తుంటే హరిహర వీరమల్లు అనే క్యారెక్టర్ ఎలా వాటిని అడ్డుకుంది అనేది మెయిన్ థీమ్ పాయింట్. మూవీ పైన ఏదో లో ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళినా, బట్ ఒక్కసారి మూవీ స్టార్ట్ అయ్యాక అక్కడి నుండి ఇంటర్వెల్ వరకు గ్రాఫ్ పెరుగుతూనే వెళ్ళింది. ఒకటి రెండు సీన్స్ తప్పించి ఆల్మోస్ట్ ఎవ్రీ సీన్ నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. బీట్ హీరో ఇంట్రడక్షన్ సీన్ కానీ, కుస్తీ ఫైట్స్ కానీ, దాని తర్వాత వచ్చే హీరో హీరోయిన్ కెమిస్ట్రీ, సాంగ్స్, కామెడీ, యాక్షన్, ఇంటర్వెల్ ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది అది, అండ్ ఇంటర్వెల్ సీన్, ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో మూవీ నన్ను సర్ప్రైజ్ చేస్తూనే వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ నా ఎక్స్పెక్టేషన్స్ని ఎక్సీడ్ అయింది. మేబీ ఫస్ట్ హాఫ్ మొత్తం క్రిష్ గారే డైరెక్ట్ చేసినట్టున్నారు. బికాస్ వీ కెన్ క్లియర్లీ సీ మూవీ పైన ఆయనకున్న కమాండ్. పవన్ కళ్యాణ్ గారు లాంటి స్టార్ని ఆయన చాలా బాగా హ్యాండిల్ చేశాడు. నాట్ జస్ట్ ఒక్క పర్సన్ పర్ఫార్మెన్సెస్, ఆయన ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి బెస్ట్ వర్క్ తీసుకున్నాడు. బీట్ లైక్ సినిమాటోగ్రఫీ కానివ్వండి, ఆర్ట్ వర్క్ కానీ, సెట్ డిజైన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ, ఇలా ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఆయన 100% తీసుకున్నారు. ఆఫ్టర్ పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు, ఈ మూవీకి సోల్ అంటే అది కీరవాణి గారే. బికాస్ హీరో ఇంట్రడక్షన్ దగ్గర నుంచి తర్వాత వచ్చే కుస్తీ ఫైట్ కానీ, దాని తర్వాత వచ్చే సాంగ్స్ కానీ, త్రూ అవుట్ ఫస్ట్ హాఫ్ బీజిఎం కానీ ఎక్స్ట్రాడినరీ వర్క్ బై కీరవాణి గారు. ఈ మూవీకి డైలాగ్ రైటర్గా చేసింది సాయి మాధవపుర గారు. త్రూ అవుట్ ద మూవీ చాలా సాలిడ్ డైలాగ్స్ ఉంటాయి, అండ్ అక్కడక్కడ చాలా థాట్ ప్రొవోకింగ్ డైలాగ్స్ ఉంటాయి. నాకైతే ఫస్ట్ హాఫ్లో ఒక డైలాగ్ ఉంటుంది ఎస్పెషల్లీ, వేరే హరిహర వీరమల్లు సేస్ టు నిజాం కింగ్స్, లైక్ పాలించే ప్రభువులకి పాదాలు మాత్రమే కాదు, తల కూడా ఉంటుందని ప్రజలకు తెలియాలి కదా, ఇలా ఒక డైలాగ్ ఉంటుంది. అండ్ ఆ సిచ్యువేషన్, ఆ సీన్ చాలా బాగుంటుంది. మేబీ మీకు చూస్తే ఇంకా బాగా కనెక్ట్ అవుతారు. పవన్ కళ్యాణ్ గారిది అండ్ నిధి అగర్వాల్ గారి కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది. ఫస్ట్ హాఫ్లో వీళ్ళ మధ్య వచ్చే సీన్స్ ఎక్కడా ఎబ్బెట్టుగా లేకుండా చాలా పేరుకి చాలా కొత్తగా ఉంటుంది. అండ్ నిధి అగర్వాల్ గారు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనపడ్డారు త్రూ అవుట్ ద ఫస్ట్ హాఫ్. అండ్ సెకండ్ హాఫ్లో తార తార అని ఒక సాంగ్ వస్తుంది, అక్కడైతే ఓ మ్యాన్, ఎక్సలెంట్ లుక్స్ బై నిధి అగర్వాల్ గారు. మూవీ ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడే టైగర్ సీన్స్ వస్తాయి, అండ్ దట్ విఎఫ్ఎక్స్ ఇస్ వెరీ గుడ్. ఈ సీన్స్లో పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ ఉంటుంది. లిటరల్లీ హీ లివ్డ్ ఇన్ ద క్యారెక్టర్ ఆఫ్ హరిహర వీరమల్లు. ఆ రోల్లో కావాల్సిన గంభీరం, ఆ పవర్ హౌస్ పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్ కూడా ఫస్ట్ హాఫ్ లాగే సేమ్ లెవెల్లో ఉండి ఉంటే మేబీ పవన్ కళ్యాణ్ గారికి ఇది ఒక బిగ్గెస్ట్ హిట్ అయ్యేది ఆయన కెరియర్లో. బట్ అలా జరగలేదు. క్రిష్ గారు మేబీ ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయినట్టున్నారు, అండ్ జ్యోతి కృష్ణ గారు ఎంటర్ అయ్యారు యాజ్ అ డైరెక్టర్. మేబీ ఇక్కడ నుంచే పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్లో బిజీ అయ్యారేమో. బికాస్ వీ కెన్ సీ అప్పటిదాకా న్యాచురల్ లొకేషన్స్లో ఆర్ మేబీ సెట్ వర్క్స్లో ఉన్న మూవీ సడన్గా విఎఫ్ఎక్స్కి షిఫ్ట్ కొడుతుంది. ఒక ఇంటర్వ్యూలో జ్యోతి కృష్ణ గారు ఇలా చెప్పారు దట్ పవన్ కళ్యాణ్ గారు ఓన్లీ 2 అవర్స్ టైం ఇచ్చేది డేలో. మేబీ దానివల్ల షూటింగ్ స్పాట్కి వెళ్ళి షూట్ చేయడం కష్టమైపోయేదేమో. సో అక్కడ నుంచి మొత్తం గ్రీన్ మ్యాట్కి వెళ్ళిపోయినట్టున్నారు. సో కంప్లీట్గా సెకండ్ హాఫ్ ఒక 45 minutes విఎఫ్ఎక్స్ సెటప్లో ఉంటుంది. గైస్ నమ్మరు కానీ వెరీ బ్యాడ్ విఎఫ్ఎక్స్ త్రూ అవుట్ దిస్ 40 minutes. ఈ ఈ ఈ సీక్వెన్సెస్లోనే మాట వినాలి సాంగ్ వస్తుంది, అండ్ వోల్ఫ్తో ఒక చిన్న ఫైట్ లాంటిది వస్తుంది. సో వెరీ పూర్ విఎఫ్ఎక్స్ గైస్. ఇక్కడ మెయిన్గా చెప్పుకోవాల్సింది బాబీ డియోల్ గారు. ఎందుకు ఆయన ఔరంగజేబ్ లాగా అంత గొప్ప పర్ఫార్మెన్స్ ఏమి ఇవ్వలేదు అనిపించింది. మేబీ దీనికి మెయిన్ రీజన్ ఆయన లిప్సింగ్ కూడా మ్యాచ్ అవ్వకపోవడం, ఆయన ఒకటి చెప్తుంటే డైలాగ్స్ ఇంకోటి రావడం. సో ఐ డిడ్ంట్ ఫీల్ దట్ గ్రేట్ యాక్టింగ్ బై బాబీ డియోల్ గారు. సెకండ్ హాఫ్లో చాలా సీన్స్ ఉన్నా కానీ ఏ ఒక్క సీన్ కూడా మన పైన ఇంపాక్ట్ క్రియేట్ చేయదు. మేబీ ఇట్స్ బికాస్ ఆఫ్ బ్యాడ్ విఎఫ్ఎక్స్. మేబీ ఇంకొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసి ఉండాల్సింది విఎఫ్ఎక్స్ పైన. అట్లీస్ట్ అప్పుడైనా చూసేలా ఉండేది మూవీ. మనకి ఫస్ట్ హాఫ్లో కనిపించిన హరిహర వీరమల్లు సెకండ్ హాఫ్లో కనిపించరు. ఫస్ట్ హాఫ్లో ఉన్నంత రాయల్నెస్ కానీ, ఆ గంభీరం కానీ, ఆ హుందాతనం కానీ
సెకండ్ హాఫ్లో ఎక్కడా కనిపించదు. మేబీ క్రిష్ గారు హ్యాండిల్ చేసినంత బాగా జ్యోతి కృష్ణ గారు హ్యాండిల్ చేయలేదు. సెకండ్ హాఫ్లో ఏదైనా బాగుంది అంటే అది ఒకటి 'తారా తారా' సాంగ్. అండ్ సెకండ్ థింగ్, మన సనాతన ధర్మం గురించి ఒక 20-25 మినిట్స్ స్ట్రెచ్ ఉంటుంది. అక్కడ చాలా బాగుంటుంది. అండ్ మనం ఫస్ట్ హాఫ్లో చూసిన హరిహర వీరమల్లు క్యారెక్టర్ మళ్ళీ అలా వచ్చి ఒక 20-25 మినిట్స్ ఉండి మళ్ళీ వెళ్ళిపోతుంది. క్లైమాక్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఫస్ట్ హాఫ్లో ఆల్మోస్ట్ అన్ని టికెట్ వర్తీ సీన్స్ ఉంటాయి. ఇక్కడే వాళ్ళు పెట్టిన బడ్జెట్ కూడా మనకి కళ్ళకు కనిపిస్తూ ఉంటుంది, ప్రతి రూపాయి కూడా. మేబీ క్రిష్ గారు ఎగ్జిట్ అవ్వకుండా ఆయనే కంటిన్యూ చేసి ఉంటే పక్కా ఇది డబుల్ బ్లాక్ బస్టర్ అయ్యేది. బట్ యా, ఇప్పటికైతే ఫస్ట్ హాఫ్ ఈస్ వెరీ ఎక్సలెంట్, బట్ సెకండ్ హాఫ్ ఈస్ యావరేజ్ అని చెప్పుకోవచ్చు. దట్ టు బికాస్ ఆఫ్ పూర్ విఎఫ్ఎక్స్. సో ఇది గైస్ మన రివ్యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ యొక్క చిన్న లైక్ నాకు పెద్ద సపోర్ట్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో.